ఇవాళ మేము మీకు మహాసముద్రం గురించి చెప్పబోతున్నాం. ఇదేంటి, మహాసముద్రాల గురించి మాకు తెలుసు కదా, మీరేం చెబుతారని ఆలోచిస్తున్నారా? అయితే ఒక నిమిషం ఓపిక పట్టండి. మేం చెప్పేది మీకు తెలిసిన మహాసముద్రం గురించి కాదు, ఇప్పటి వరకు ఎవరికి తెలియని మహాసముద్రం గురించి. అది భూమిపై ఉండదు, భూమి కింద ఉంటుంది. అదేంటి, భూమి కింద మహాసముద్రం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, మీరు వింటుంది నిజమే. ఈ కథ ఏంటో మీరు కూడా వినేయండి. తాజాగా జరిగిన ఒక శాస్త్రీయ పరిశోధన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది కూడా. భూమి మీద నీరు ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. భూమి మీద నేల కొంత శాతం ఉంటే సముద్రాల రూపంలో నీరు మరికొంత శాతం ఉంది. అయితే ఇప్పుడు భూమి మీద కూడా భారీగా నీటి నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. భూమి ఉపరితలానికి 700 కిలోమీటర్ల దిగువన రింగ్ ఉడెట్ అని పిలువబడే రాతి నిర్మాణంలో నీరు నిల్వ అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూమిపైన ఉన్న భూగర్భ జలాశయాలు సముద్రాల పరిణామాలతో పోలిస్తే భూమి అడుగున ఉన్న నీటి నిల్వ 3 రెట్లు ఎక్కువ ఉందట. దీనికి సంబంధించిన వివరాలు డీహైడ్రేషన్ మెల్టింగ్ అట్ ది టాప్ ఆఫ్ ది లోయర్ మాంటిల్ అనే జర్నల్లో ప్రచురించారు. రింగ్ ఉడెట్ ఒక స్పాంజ్ లాంటిది, భూమి అడుగున ఉంటుంది. నీటిని పీల్చుకోవడం, హైడ్రోజన్ని ఆకర్షించడానికి, నీటిని ట్రాప్ చేయడానికి అనుమతించేలా రింగ్ ఉడెట్ క్రిస్టల్ నిర్మాణం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే భూమి నీటి చక్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలను చూడగలుగుతున్నామని చెప్తున్నారు డిస్కవరీ టీంలోని కీలక సభ్యుడు జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్సన్. అంతేకాదు, ఈ రింగ్ వుడ్ లో నీరు భూమి ఉపరితలం మీద వాటర్ ఎలా వచ్చిందో కూడా చెప్పగలిగే అవకాశం ఉందని అంటున్నారు. భూకంపాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భూ ఉపరితలం కింద ఉన్న షాక్ వెల్లను గుర్తించే సిస్మోమీటర్తో ఈ రింగ్ వుడ్ లోని వాటర్ గురించి కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.